టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా గుర్తుంచుకోదగ్గ గొప్ప నటిమణి సి కృష్ణవేణి గారు. చలనచిత్ర సీమ రంగంలోకి ఓ బాలనటిగా 1935లో అడుగుపెట్టిన ఆవిడ ఆ తర్వాత హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా మాత్రమే కాదు, ఆ రోజుల్లోనే మొట్టమొదటి మహిళా ప్రొడ్యూసర్గా మారి సొంతంగా సినిమాలను నిర్మించడం, అంతేకాదు మహా గొప్ప కథానాయకుడైన నందమూరి తారక రామారావు గారిని, ఎస్వి రంగారావు గారిని, గాన గంధర్వుడు అయిన ఘంటసాల గారిని కూడా తెలుగు చలనచిత్ర సీమ రంగానికి పరిచయం చేసిన గొప్ప నటిమణి ఆవిడ. అలాంటి కృష్ణవేణి గారు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నటిగా, ప్రొడ్యూసర్గా రాణించి ఎన్నో సినిమాలను నిర్మించిన ఆవిడ అకస్మాత్తుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో తన 101 ఏళ్ల వయసులో కన్నుమూసింది అంటూ వచ్చిన వార్త చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి శోకసంద్రంలో ముంచెత్తింది. చిత్రసీమ రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టి ఎన్నో సేవలు చేసి ఎందరో గొప్ప గొప్ప నటులను చిత్రసీమ రంగానికి పరిచయం చేయడం మాత్రమే కాదు, ఆ రోజుల్లోనే మహిళా ప్రొడ్యూసర్గా ఎంతోమంది మహిళలకి ఇన్స్పిరేషన్గా నిలిచింది చిత్రసీమ రంగంలో రాణిస్తున్న వాళ్ళకి అప్పటిలో. అలాంటి కృష్ణవేణి గారి కన్ను మూసిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు న్యూస్ పేపర్లోనూ, సోషల్ మీడియాలోనూ, రకరకాల ఇంటర్వ్యూల ద్వారా, ఆవిడ చిరువై చూపు చూడడానికి వచ్చిన సినీ సెలబ్రిటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. మరి ఈరోజు విషయంలోకి వెళ్తాం. అలాంటి శ్రీకృష్ణవేణి గారు పోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాల్లో ఆవిడ కూతురు గురించి బయటపడ్డ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక శ్రీకృష్ణవేణి గారు ఆ రోజుల్లోనే మీర్జాపురపు జమీందారు అయిన శోభనాచలం గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓ జమీందారు కుటుంబానికి రాణిగా, కోడలిగా వెలిగిన ఆవిడ చిత్రసీమ రంగంలో కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. అలాంటి ఆవిడకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఒక కూతురు రాజేశ్వరి, రెండవ కూతురు పేరు అనురాధాదేవి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, మరి శ్రీకృష్ణవేణి మరియు ఆవిడ భర్త మాత్రమే కాకుండా తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పెరిగిన ఆవిడ కూడా సినిమా రంగంలో ప్రొడ్యూసర్గా రాణించిన వైనం. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణవేణి కూతురు కూడా చిత్రసీమ రంగానికి చెందిన సుపరిచితురాలు. తల్లి ప్రొడ్యూసర్గా, నటిగా రాణిస్తే శ్రీకృష్ణవేణి కూతురు పలు సినిమాల్లో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది. కానీ ఆ తర్వాత తల్లి నిర్మాతగా రాణించడంతో ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడ కూడా 1970లో ప్రొడ్యూసర్గా మారి కొన్ని సినిమాలను నిర్మించింది. ముఖ్యంగా చక్రధారి, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు వంటి సినిమాలకి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మారింది. అలా ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్గా, రైటర్గా కూడా పనిచేసింది. మొత్తానికి కృష్ణవేణి గారు పోయిన తర్వాత ఎన్నో ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి కృష్ణవేణి గారి కూతురు అనురాధాదేవి గారి గురించి బయటపడ్డ ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.